మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని నారా లోకేష్ అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా దావోస్లో కలవడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏపీ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి ఐటీ రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సో ముఖ్యంగా బిల్ గేట్స్ ఏ విధంగా అంటే అప్పట్లో ఉభయ రాష్ట్రాలకు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా సీఎంగా ఉన్నప్పుడు ఐటీ రంగానికి ఎంతో తోడ్పాటు అందించారు. ఆయన చేసినటువంటి సేవల వల్ల ఇప్పుడు హైదరాబాద్ నగరం అనేది ఒక మహానగరంగా చాలామంది ఎక్కడెక్కడి నుంచో కూడా ప్రజలందరూ వచ్చి ఇక్కడ జాబులు చేసుకొని ఐటీ రంగంలో స్థిరపడుతున్నారు. చాలామంది కూడా ఇంకా ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ కోచింగ్ సెంటర్లకు కానీ హైదరాబాద్ నగరానికి వస్తున్నారంటే అప్పట్లో మీరు అందించిన సేవల వల్లనే సాధ్యమైందనే విధంగా ఆయనతో పాటు మాట్లాడి ఇప్పుడు రాష్ట్రాలు అనేవి కూడా వేరుపడ్డప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ పరంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరమే. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కేంద్రం నుంచి కూడా మంచి మంచి ఫండ్స్ వస్తున్నాయి. ఐటీ రంగానికి సంబంధించి విద్యా రంగానికి సంబంధించి ఉద్యోగాలకు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చాలా చురుగ్గా పనిచేస్తుంది, ముందుకెళ్తుంది. ఎప్పుడైతే మీ ఉభయ రాష్ట్రాలకు సీఎంగా ఉన్నప్పుడు ఐటీ రంగానికి మీరు సేవలు అందించారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా మీరు సేవలు అందించండి. మీ తోడ్పాటు వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్తో సమానంగా ఇక్కడి ప్రజలు అక్కడికి వెళ్లకుండా ఇక్కడి వాళ్ళకి ఇక్కడే మీకు అంటే ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఐటీ రంగంలో కావచ్చు మిగతా ఏ దాంట్లో అయినా కావచ్చు ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు కూడా ఇప్పుడు కూడా తోడ్పాటు అందిస్తే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మంచిగా అభివృద్ధి చెందుతున్న విధంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ కూడా మాట్లాడుతూ మీరు అందించిన సేవలు ఎప్పటి కూడా మేము మర్చిపోము. హైదరాబాద్ నగరం ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే ఖచ్చితంగా మీరు అందించిన సేవలు అదేవిధంగా మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి అంతా కూడా కారణం. సో ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వ పరిపాలనలో ఏదో జరిగింది ఓకే అదంతా. సో ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మీతోని మాట్లాడుతున్నాము, మీ సేవలు ఇప్పుడు కూడా అందించండి అనే విధంగా ఆయన కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే దావోస్ పర్యటనలో భాగంగానే ఇక్కడ బిల్ గేట్స్ని కలవడం ఆయనతో పాటు మాట్లాడడం సో ఆయన కూడా తొందరలోనే ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తోడ్పాటు అందిస్తున్న విధంగా మాట కూడా ఇవ్వడం సో ఇదంతా కూడా ఇప్పుడు రాష్ట్రానికి మాత్రం ఒక శుభ సూచకం అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల పాటు ఒక రాక్షస పాలన విడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన మంచి పాలన అంటే ఈ పాలనలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. ప్రతి ఒక్క పనులు కూడా జరుగుతున్నాయి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. సో మొత్తానికైతే ఎవరైతే ఏవే అవకాశాలు లేవు ఇక్కడ చదువు లేదు అంటే ఉద్యోగ అవకాశాలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు రానున్న రోజుల్లో మాత్రం ఇవన్నీ మాటలు మాట్లాడిన వాళ్ళు ముక్కు మీద వేలేసుకునే విధంగా అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. సో మొత్తానికైతే ఇక్కడ బిల్ గేట్స్ని కలిసి మాట్లాడిన తర్వాత ఇప్పుడు రాష్ట్రానికి ఒక పునాది పడిందని చెప్పుకోవచ్చు.